వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అమెరికాను తాకిన తెలంగాణ పథకం. ఫ్రీ బస్సును గెలిచేశాడు కేటీఆర్. కేసీఆర్ ఏమీ తక్కువ కాదు. ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టి ఆడోళ్లకు మధ్య లొల్లి పెట్టించిండు రేవంత్ రెడ్డి అని కామెంట్ చేశాడు. కానీ ఈ ఫ్రీ బస్సు పథకం ఇప్పుడు అమెరికాను తాకింది. అక్కడ న్యూయార్క్ మేయర్ పోటీలో విజేతగా నిలిచింది. అక్కడి జనామోదం పొంది ఎన్నికల ఘన విజయానికి ఈ సింగిల్ పథకం తోడైంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న అన్ని పథకాలు విప్లవాత్మకమైనవే, జనాలకు చేరువైనవే, వారి నాడి తెలిసి ప్రవేశపెట్టినవే. ఇంద్రమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పథకం పేద జనానికి ఎంత మేలు చేశాయంటే ప్రజా ప్రభుత్వం అంటే ఇది అని వారు రొమ్ము విరుచుకు చెప్పేలా, ఆశీర్వదించేలా. ఇంతకు మించిన మరో సాహసోపేతమైన విప్లవాత్మకమైన నిర్ణయం బీసీలకు 42% రిజర్వేషన్లు. అవును, ఇది ఏ సర్కార్ చేయని నిర్ణయమే. కనీసం ఇలాంటి ఆలోచన చెయ్యాలంటేనే ఇతర పార్టీలు జంకుతాయి, భయపడతాయి. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ అనుకున్న లక్ష్యం దిశగా బీసీలకు పెద్దపీట వేసేలా విద్య, ఉపాధి, రాజకీయపరమైన అవకాశాల్లో 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు రెడీ అయింది. చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తామనే విధమైన పాలనను అందిస్తున్న సర్కార్ ఇప్పుడు ఇందులో భాగంగానే ఓ అడుగు ముందుకేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. ఇలాంటి నిర్ణయాలు, వాటి అమలు చేసే దమ్ము ఇతర పార్టీలకు లేదు. అది కేవలం కాంగ్రెస్ సాధ్యమని మరోసారి నిరూపించింది. అందుకే రేవంత్ రెడ్డి పేదోడి రాబిన్ హుడ్ అయ్యాడు.